నమస్తే. ఎన్నో విషయాలు న్యూమరాలజీకి సంబంధించి మనకు వివరిస్తూనే ఉన్నారు విశ్వక్సేన్ గారు, ప్రముఖ న్యూమరాలజిస్ట్, అలాగే యోగా గురు, మనీ పవర్ మాస్టర్. సో ఈరోజు మనం ప్రొఫెషన్ గురించి మాట్లాడబోతున్నాం. మనం ఒక ప్రొఫెషన్లో ఉండి ఇంకొక ప్రొఫెషన్కి వెళ్తూ ఉంటారు, లేదా అందులోనే సూపర్ సక్సెస్ సాధిస్తూ ఉంటారు. దానికి మన నెంబర్ ఏదైనా మ్యాజిక్ చేస్తుందా? ఎవరికి బాగా కలిసి వస్తుంది, ఏ ప్రొఫెషన్ ఎక్కువగా కలిసి వస్తుంది, ఏ నెంబర్ వాళ్ళకి, విషయాలన్నీ వివరిస్తారు. నోట్ చేసుకోండి. ఏదన్నా ఉంటే కనుక డౌట్స్ ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. విశ్వక్సేన్ గారిని కూడా కలవచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. నమస్కారం. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సో ఈరోజు మనం ప్రొఫెషన్ గురించి మాట్లాడదాం. ఒక ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్కసారి చాలా అనతి కాలంలోనే వీళ్ళేంటి 2 ఇయర్స్లోనే ఇంత సూపర్ సక్సెస్ అయ్యారు అని మనం చూస్తూ ఉంటాం. కొంతమంది ఒకే ప్రొఫెషన్లో ఉన్న అస్సలు సక్సెస్ కారు. అలాగే ఒక ప్రొఫెషన్ నుంచి ఒక్కొక్కసారి చేంజ్ అయ్యి 2-3 ప్రొఫెషన్లు, అంటే వాళ్ళ ప్రధాన వృత్తి ఒకటి ఉన్నా వేరే ఎంచుకొని దాంట్లో సక్సెస్ సాధిస్తూ ఉంటారు, దీన్ని వదిలేస్తూ ఉంటారు. ఎందుకు జరుగుతుంది అలా లైఫ్లో? అసలు ఎవరికి ఏ ప్రొఫెషన్ బాగా కలిసి వస్తుంది చెప్పండి. లైఫ్లో ఫైనాన్షియల్గా బాగా సక్సెస్ అవ్వాలి అంటే మీ జీవితంలో మీరు మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది రైట్ చూస్ యువర్ ప్రొఫెషన్. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మీ ప్రొఫెషన్ కరెక్ట్గా సూట్ అయినప్పుడే ఫైనాన్షియల్గా గ్రోత్ అవుతారండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏమో ఒక ప్రొఫెషన్ చెప్తుంది, మీరేమో రాంగ్ ప్రొఫెషన్లో ఉంటారు, అందుకోసం చాలామంది సక్సెస్ కారండి. ఇంకా ప్రొఫెషన్గా మేము ఇంకా లాక్లో ఉన్నాము, ఇంకా సక్సెస్ కావడం లేదంటే కారణం ఏంటి అంటే రాంగ్ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకున్నారు. రైట్. మీకు ప్రొఫెషన్ పరంగా చూడండి, మీరు బిజినెస్ చేస్తే సక్సెస్ అవుతారా లేదా మీరు జాబ్ చేస్తే సక్సెస్ అవుతారా అనేది లోషో గ్రిడ్లో మీ డేట్ ఆఫ్ బర్తే మీకు చెప్తుంది. ఓకే. మీరు కొంతమంది చూడండి ఫారెన్ వెళ్ళి అక్కడ సాఫ్ట్వేర్ చేస్తూ ఉంటారు, లక్షల్లో జీతాలు ఉంటాయండి. అది వదిలేసి విలేజ్కి వచ్చేసి అగ్రికల్చర్ చేస్తూ ఉంటారు. మీరు కొంతమందిని కనుక గమనిస్తే వాళ్ళు నార్మల్గా ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగం చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించి సక్సెస్ అవుతూ ఉంటారు. దానికి కారణం కూడా డేట్ ఆఫ్ బర్త్లోని నంబర్సే. ఓకే. మరికొంతమంది ఒకరి దగ్గర ఎంప్లాయ్మెంట్గా ఉంటారు, అక్కడి నుంచి వెళ్ళిపోయి ఓనర్ కంటే వీళ్ళే చాలా బాగా సక్సెస్ అవుతారు. ఓకే. అయితే మనం ఎలా గుర్తుపట్టవచ్చు మన డేట్ ఆఫ్ బర్త్లో మనం ఉద్యోగం చేసే అవకాశం ఉందా, మనం వ్యాపారం చేసే అవకాశం ఉందా అనేది ఎలా తెలుస్తుంది మనకి అంటే, మీరు లోషో గ్రిడ్లో మీ డేట్, మంత్, ఇయర్ ఎక్కడైనా కానివ్వండి, మీరు ఏ చదువు అయినా చదువుకోనివ్వండి, ఉద్యోగం చేసే అవకాశం ఉంది, మీరు జాబ్ సెక్టార్లోనే సెటిల్ అవ్వాలి అని అనుకుంటే డేట్, మంత్, ఇయర్లో ఎక్కడైనా సరే 3 కానీ 7 కానీ ఉంటే, అంటే 3వ నంబర్ 7వ నంబర్ కనుక ఉంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో 100% మీరు జాబ్ పరంగా ఫిట్ అండి. చాలా బాగా కలిసి వస్తుంది. మీరు చదువుకున్న చదువుకి 100% మీరు ఉద్యోగం వస్తుంది, లేదా ఏదైనా ఒక ప్రైవేట్ సెక్టార్లో టాప్లోకి వెళ్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి బిజినెస్ ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా బిజినెస్ పెట్టిస్తారు, లాస్ అవుతూ ఉంటారు, మళ్ళీ ఏదో ప్రొఫెషన్ చేయిస్తుంటారు. రైట్. మీ అబ్బాయికి కానీ మీ అమ్మాయికి కానీ మీరు కానీ ఒకవేళ మీరు జాబ్ సెక్టార్లోకి వెళ్ళాలి అని అనుకుంటే 3వ నంబర్ 7వ నంబర్ ఉంటేనే మీరు జాబ్లో సక్సెస్ అవుతారు, లేకపోతే మీరు జాబ్లో సక్సెస్ కాలేరండి. కొంతమంది చూడండి వాళ్ళు బాగా చదువుకుంటారండి, కానీ చేసే జాబు ప్రొఫెషన్కి సంబంధం ఉండదు. అవును. కొంతమంది లాయర్ చదువుతారు, బ్యూటీ పార్లర్లో వేరే కోర్స్ చేస్తారు. రైట్. కొంతమంది MBBS చేసి ఉంటారు, వాళ్ళు యాక్టర్స్గా ఉంటారు. కారణం ఏంటి అంటే మీ ప్రొఫెషన్ పరంగా డేట్ ఆఫ్ బర్త్లో 3వ నంబర్ 7వ నంబర్ కనుక మిస్ అయ్యి ఉంటే మీరు చదువుకున్న చదువుకి తగ్గట్టు ఉద్యోగం చేయరు. ఇది సింపుల్ టెక్నిక్, గుర్తుపెట్టుకోండి. మీరు చదివిన చదువుకి రిలేటెడ్ జాబ్ కనుక మీరు చేయడం లేదంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో 3వ నంబర్ 7వ నంబర్ లేదని గుడ్డిగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ 3, 7 గనక ఉంటే మీరు గవర్నమెంట్ సెక్టార్లో అయినా సెటిల్ అవుతారు, ప్రైవేట్ సెక్టార్లో అయినా సెట్ అవుతారు. చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీ పిల్లల్ని మీరు గనక ఎడ్యుకేషన్ సెక్టార్ మీద గనక ఇన్వెస్ట్మెంట్ మీరు చేయగలిగితే 3, 7 గనక ఉంటే చేయొచ్చు. కొంతమందికి డౌట్ అవ్వచ్చు, సార్ ఏదైనా ఒక నంబరే ఉంటే, ఒక నంబర్ ఉన్నా కూడా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది, చేయొచ్చు. రైట్. అయితే కొంతమందికి బిజినెస్ చేయాలనే ఆలోచన ఉంటుంది,
ఆ బిజినెస్ పరంగా సక్సెస్ అవుతారా లేదా? ఏ వ్యక్తి అయినా సరే బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అంటే మీ లోషో గ్రిడ్ బర్త్ చార్ట్లో డేట్, మంత్, ఇయర్లో ఎక్కడైనా సరే 5వ నంబర్ కానీ 6వ నంబర్ కానీ ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 5వ నంబర్ అంటే ఏంటి? మెర్క్యూరీ అంటే బుధుడు. ఎప్పుడైతే బుధుడు మీ చార్ట్లో సెంటర్ ప్లేస్లో ఉంటుందో మీరు 1 to 9 నంబర్స్ని కనుక మీరు గమనిస్తే ఎగ్జాక్ట్లీ మిడిల్ పొజిషన్లో 5 నంబర్ ఉంటుంది. అంటే బ్యాలెన్స్డ్, అంటే ఫైనాన్షియల్ కావచ్చు, కెరియర్ కావచ్చు, అన్ని లైఫ్ అండ్ కెరియర్లో బ్యాలెన్స్డ్గా ఉంచి మీ బిజినెస్లో సక్సెస్ఫుల్ని ఇస్తుంది. స్టాక్ మార్కెట్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, సెన్సెక్స్లో ఏదైనా 5, 6 గంటకే మీరు బిజినెస్లో సక్సెస్ అవుతారు. మీ పిల్లలు కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిజినెస్ పెట్టించాలనుకుంటే 5వ నంబర్ 6వ నంబర్ కనుక ఉంటేనే బిజినెస్ చేయండి. 5, 6 లేకపోతే మీరు ఎన్ని ప్రొఫెషన్ మార్చినా మీకు కలిసి వచ్చే అవకాశమే లేదు. 6వ నంబర్ ఉండడం ద్వారా మనీ ఫ్లో ఎక్కువగా ఉంటుందండి. మనకు బిజినెస్లో కావాల్సింది కూడా మనీ ఫ్లో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి మీరు గనక జాబ్ చేయాలి అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో 3, 7 గనక ఉంటే మీరు జాబ్లోకి వెళ్ళిపోవచ్చు 100%. ఎటువంటి ఆలోచన చేయొద్దు, ఇంకా బిజినెస్ సెక్టార్లోకి వద్దు. మీ డేట్ ఆఫ్ బర్త్లో గనక 5, 6 గనక ఉంటే, ఒకవేళ మీరు బిజినెస్ చేస్తూ ఉంటే వెరీ గుడ్. ఎవరైనా జాబ్ చేస్తూ ఉండి ఇంకా బిజినెస్లోకి రావాలి అనుకుంటే 5, 6 ఉన్నవాళ్ళు ఆ జాబ్ వదిలేసి మీకు నచ్చిన బిజినెస్ స్టార్ట్ చేసుకోండి, 100% సక్సెస్ అవుతారండి. ఓకే, మీరు చూస్తే వరల్డ్ వైడ్గా 95% పీపుల్స్ ఓన్లీ బిజినెస్ మ్యాన్లు టాప్లో ఉన్నారు. ఎంప్లాయీస్ చాలా తక్కువ సక్సెస్ఫుల్గా ఉన్నారు. కాబట్టి ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్లో 5, 6 ఉన్న వాళ్ళే బిజినెస్ మ్యాన్లుగా ఉన్నారు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లో కూడా 5, 6 కనుక ఉంటే మీరు 100% బిజినెస్ స్టార్ట్ చేయండి, ఆర్థికంగా చాలా బాగా అభివృద్ధి చెందుతారు. ఇది ఒక డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీరు ఎలా అనాలిసిస్ చేసుకోవాలి. మీకోసం మీ డేట్ ఆఫ్ బర్త్ జాబ్కి డిజైన్ చేయబడి ఉందా లేకపోతే బిజినెస్కి డిజైన్ చేయబడి ఉందా అనేది మీ లోషో గ్రిడ్డే మీ జీవితంకి మీకు ఒక రిలేషన్ని ఏర్పాటు చేస్తుందండి. చాలామంది ప్రొఫెషన్లో అన్సక్సెస్ఫుల్ ఉండడానికి కారణం ఈ టెక్నిక్ తెలియకపోవడం అండి. ఈ టెక్నిక్ కనుక తెలుసుకోకపోతే భగవంతుడు మీకు ఎందుకు సృష్టించాడో మీకే తెలిసిపోతుంది. మీరు బిజినెస్ కోసం సృష్టించబడ్డారా, జాబ్ కోసం సృష్టించబడ్డారా? కాబట్టి కరెక్ట్గా ఈ వీడియో కనుక మీరు అర్థం చేసుకోగలిగితే మీ ప్రొఫెషన్ మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. రైట్. సో అంటే ఇప్పుడు మీరు కొన్ని నెంబర్స్ చెప్పారు, మరి కొన్ని నెంబర్స్ లైక్ 1, 2 ఈ నెంబర్స్ కనుక ఒకవేళ లోషో గ్రిడ్లో ఉంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఓన్లీ నేను చెప్పింది ఏంటి అంటే మీరు బిజినెస్ కోసం ఉన్నారా లేదా జాబ్ కోసం, మీ డేట్ ఆఫ్ బర్త్లో డేట్, మంత్, ఇయర్లో ఎక్కడైనా సరే 3, 7 ఉంటే 100% జాబ్ సెక్టార్లోకి వెళ్ళిపోండి. డేట్ ఆఫ్ బర్త్లో 5, 6 గనక ఉంటే బిజినెస్ లోకి వెళ్ళిపోండి. అంటే మంత్ లో, ఇయర్ లో ఎక్కడైనా ఉండొచ్చు. మీరు అన్నట్టు ఒకవేళ నంబర్ ఆధారంగా చూసుకుంటే 1వ నంబర్ వాళ్ళు జాబ్ చేయొచ్చు, బిజినెస్ చేయొచ్చు అనే డౌట్ వస్తుందండి. 1వ నంబర్ కింగ్ అండి, వాళ్ళు ఏదైనా చేయొచ్చు. ఓకే, కానీ 1వ నంబర్ ప్యాషన్ పెన్యూర్, ఇటువంటి వాళ్ళు పయోనీర్స్ కాబట్టి వీళ్ళు ఏది చేసినా సక్సెస్ అవుతారు. జాబ్ చేసినా సక్సెస్ అవుతారు, బిజినెస్ చేసినా సక్సెస్ అవుతారు. డేట్ ఆఫ్ బర్త్ 2వ నంబర్ వాళ్ళు 2, 11, 20, 29 వాళ్ళు 100% జాబే చేయాలి. ఎందుకంటే 2 నంబర్ సెన్సిటివ్గా ఉంటారు, డెసిషన్ సరిగా తీసుకోలేరు, కాబట్టి డిపెండింగ్ నేచర్ ఉంటుంది. ఇటువంటి వాళ్ళు 100% జాబ్ చేయాలి. 3వ నంబర్ గురువు, బిజినెస్ చేయాలి. 4వ నంబర్ బిజినెస్ చేయాలి. 5వ నంబర్ బిజినెస్ చేయాలి. 6వ నంబర్ బిజినెస్ చేయాలి. 7వ నంబర్ జాబే చేయాలి. ఎందుకంటే 4వ నంబర్కి ఆర్గనైజేషన్ పవర్ ఉంటుంది, కేతు. 7వ నంబర్కి హెడ్ లేదు, ఇటువంటి వాళ్ళు జాబ్ చేయొచ్చు. 8వ నంబర్ వెరీ గుడ్ అండి జాబ్. 9వ నంబర్ కూడా జాబ్ చేయొచ్చు. ఇలా మీ నంబర్ని బట్టి మీరు జాబ్ చేయొచ్చా, బిజినెస్ చేయొచ్చా కూడా తెలుసుకోవచ్చు. రైట్. సో ఇంకేంటి, సక్సెస్ అనేది నిజంగా మన చేతుల్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మనం మన ప్రొఫెషన్ని కరెక్ట్గా ఎంచుకుంటే 100% రిజల్ట్ ఉంటుంది. సో ఈ వీడియో అందరికీ షేర్ చేయండి వీలైనంత వరకు. ఇంకా మీకు ఇంకా డౌట్స్ ఏమన్నా చిన్న డౌట్స్ ఉన్నా, లేదా మీరు ఈ లోషో గ్రిడ్కి సంబంధించి పూర్తి సమాచారం మీ డేట్ ఆఫ్ బర్త్తో సహా తెలుసుకోవాలి అనుకున్నా, విశ్వక్సేన్ గారిని కలవాలి అనుకున్నా కామెంట్ బాక్స్లో తెలియచేయచ్చు, లేదా డైరెక్ట్గా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియో లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.